స్నేహ అపర్ణ కూడా వచ్చిందా? అపర్ణ ఏది? అపర్ణ లేకపోయేటప్పటికి ఇల్లంతా బోసుకుంది కదా అత్తయ్య. అవును, ఇంట్లో సందడి లేకుండా పోయింది. పోన్లేండి అత్తయ్య. అర్జున్ వాళ్ళమ్మ అపర్ణ హాయిగా చూసుకుంటుందని మీరు చెప్పారు కదా. అపర్ణ ఆనందంగా ఉంటే అంతే చాలు. అందులో భర్త ఉంది, ఇంకేం కావాలి మనకి? దేవుడి దయ వల్ల అపర్ణ జీవితం చక్కబడింది. నీకు చూపొస్తే మీ జీవితాలు కూడా గాడిలో పడతాయి. వెళ్ళవే, వాడితో చెంపదెబ్బ కొట్టించుకోవడానికి ఇదే మంచి సమయం. అక్కడికి వెళ్లి భోజనం వడ్డించమని చెప్పి కూరలు బాగోలేవని ప్లేట్ దాని మొహాలు కొట్టు. వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు. నాకు వడ్డించు. ఏంటి కావేరి గారా, వడ్డించాలా మీకు? ఏ తమరికి చేతులు లేవేంటి? అవి తినడానికే, పంచేయడానికేం కాదు. అన్నం వడ్డించావు, కూర ఎవరు పెడతారు? ఈ కూరలో కుక్కలు కూడా తినవు. ఇది నీ మొహానికి సూట్ అవుతుంది. స్నేహం కొట్టిందా? స్నేహం కొడతావు నువ్వు? అయ్యయ్యో, ఫోటో తీశారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.